ఇంటి ముంగటేమన్నా ఆరవోసుడే పాపం. ఎట్నుంచి వస్తాయో ఏడికెళ్ళి వస్తాయో గాని ఇంట్లో పోయి వచ్చే వరకు మొత్తం పోతం పెడతాయి కోతులు. ఇండ్ల మీదకి ఎక్కి పెంకులు వీకుడు, వంటరాళ్ళకు చొర్రి బువ్వ కూరలు ఎత్తుకపోవుడు, చెట్లెక్కి పండ్లన్నీ గొరకేసుడు, చేన్ల మీద పడి పంటలన్నీ ఆగం చేసుడు, తొవ్వెంట పోతోళ్ళ చేతుల కవర్లు కానొస్తే అందుకపోవుడు. గట్ల చేయబోతేనే గిట్లయింది. పైసలేమన్నా చెట్లకు కాస్తాయా అంటుంటారు కదా, నియంగానే ఓ చెట్టు మించెళ్ళి నోట్లు రాలుతుంటే గీ తీర్లెగబడ్డారు పబ్లిక్. హాగో వాళ్ళు ఇల్లే కేరుతుంటే వీళ్ళంతా కింద పుణుకులాడుతుండ్రు. గీ అన్న గుత్త పడుతుంటే గీ పెద్ద మనిషి అందుకుంటానికి తనలాడుతుండు. మీరేందన్నా సినిమా చూసినట్టు గట్ల నిలబడతారు, పోయి 4 నోట్లు ఏరుకోక. ముచ్చటేందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ టీచర్ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చిండు. పైసల సంచి బండ్లనే పెట్టి పని మీద పడ్డాడు. ఏనంగొచ్చిందో ఓ కోతొచ్చి 80,000 ఉన్న పైసల సంచి అందుకొని షెట్ ఎక్కిందట. ఇక పండ్లున్నాయనుకొని కవర్ తెరిచే వరకు నోట్లు. ఈయనేం మనిషిరా నాయన, ఎవరన్నా పండ్లు పెట్టుకుంటారు గాని షితు కాగితాలు పెట్టుకొని తిరుగుతుండేంది అనుకున్నట్టుంది. బయటికి తీసి ఎగజల్లే వరకు ఎవ్వలకు అందినన్ని వాళ్ళు జేబులు వేసుకున్నారు. కొందరు ఏరి టీచర్కే ఇస్తే 52,000 చేతికొచ్చినాయట. మరి తొవ్వల దొరికినాయి మేమెందుకు ఇస్తామని 28,000 సరిసిండ్రన్నట్టు. ఆడికి నయమే పట్టుండ్రి. ఇదే తొలత కాదుల్లో, మున్పు అదే ఉత్తరప్రదేశ్ లో ఓ లాయర్ బండ్లే 1,50,000 రూపాయలు పెడితే గిట్లనే అందుకపోయిందో కోతి. అడవిల గాసం దొరకక ఊర్ల మీద పడుతున్నాయి. ఆకలి కాగక కవర్లు ఖాళీ చేస్తున్నాయి అన్నట్టు. ఈ పైసలతోటి ఆకలి ఎట్లా తీర్చుకోవాలనో కోతులకేమో తెలిసిపాడు కదా.